జంగా రాఘరెడ్డి గారితో మొదలు పెడదాం. రాఘరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ చేయూత మొదలుపెట్టిందో, అలాగే అనేక మార్లు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు రావాలని పిలుపునిచ్చిందో, దాని నేపథ్యంలోనే ఈరోజు మాయిస్ పార్టీ చర్చలకు మేము సిద్ధమే అని ప్రకటించినప్పటికీ మాత్రం ఆపరేషన్ కగారాగుతలేదు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఒకటి జమీల్ గారు, ఒకటే మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మీరు మాట్లాడిన ప్రకారం నక్సలిజం నిర్మూలిస్తాం అన్న దగ్గరనే ఏర్పడుతుంది. నక్సలిజాన్ని నిర్మూలించాలంటే ప్రధాన సమస్య భూ సమస్యలు పరిష్కారం కావాలి. ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. ముఖ్యంగా అణచివేత ఉండద్దన్నది ఉండాలి. నక్సలిజం పుట్టింది తిరుగుబాటే కదా. నక్సలిజం అంటే తిరుగుబాటే కదా. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మా దగ్గర వరంగల్ ప్రాంతంలో మీ అందరికి తెలుసు సమ్మక్క సారక్క ఉద్యమాల గురించి మీకు అందరికీ తెలిసిన విషయాలే. సమ్మక్క సారక్కల ఉద్యమం దేనికోసం జరిగింది? అణచివేత విన్నే కదా. అంటే నక్సలిజం పుట్టుకొచ్చింది అణచివేతనే కదా. అణచివేత అన్నది నిర్మూలన జరగాలి, భూ సమస్యలకు పరిష్కారం దొరకాలి, నిరుద్యోగ సమస్యలు దొరికినప్పుడే దాని మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సాధించాలి తప్ప ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని చంపేస్తాము అంటే, లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాము అంటే అది పరిష్కారం కాదు. అది నక్సలిజం నిర్మూలన కావాలంటే ముఖ్యంగా అణచివేత ఉండొద్దు, భూ సమస్యల పరిష్కారం కావాలి. సరే, ఇది ఒకవైపు. రెండోది, గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిన విషయంలే, గిరిజనులను వాళ్ళు నక్సలైట్ల పేరుతోని అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. చనిపోయిన దాంట్లో అసలు నక్సలైట్ ఎవరు కనపడతలేరు. ఎక్కడనో పాత తుపాకులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి ఇలా ఎన్కౌంటర్ల పేరు అమాయక గిరిజనులను చంపేస్తూ ఉన్నారు. ఇలా గిరిజనులకు నక్సలైట్ దిక్కు ఉంటున్నారు, వాళ్ళతో చావుకైనా సిద్ధపడుతున్నారు అంటే వాళ్ళు అక్కడ వ్యవసాయం నేర్చుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు బతకడానికి తిండి దొరుకుతున్నారా, లేకపోతే అక్కడ రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వాల నుంచి వాళ్ళకు లబ్ధి దొరుకుతలేదా? అవన్నీ కారణాలు ఉండొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళని చంపే మార్గాన్ని ఎన్నుకునే బదులు ముందు ఈ సమస్యల పరిష్కారం చేయాలి. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిన విషయంలే, వాళ్ళు చర్చలకు సిద్ధం అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చర్చలకు ఆహ్వానించారు, పిలిచారు, సమస్యలు పరిష్కారం చేశారు, ఎన్కౌంటర్లే లేవు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ల ముందు కూడా హామీ ఇచ్చారు, మేము ఎవరిని కూడా ఎన్కౌంటర్లు చేసేది లేదు, సమస్యలు పరిష్కారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, కక్ష సాధింపు ధోరణి కాదు, సమస్యకు పరిష్కారం ఎంట్లాడమని, కాల్పులు విరమణ చెయ్యాలి. వాళ్ళు మేము తుపాకు వదిలిపెట్టి మేము చర్చలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు అనౌన్స్ చేయడం చాలా గ్రేట్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు తుపాకీతోనే సమాధానం చెప్తానన్న వాళ్ళు పందా మార్చుకున్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు ప్రభుత్వం ఎందుకు ఇంకా రెచ్చిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వానికి, వాళ్ళని చర్చలను ఆహ్వానించాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి, సమస్య పరిష్కారం చేయాలి. వచ్చిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ఎన్నో కేసులు పెట్టి బయటకు వచ్చిన తర్వాత హరాస్మెంట్, ఇన్ఫార్మర్ల పేరు మీద వాళ్ళను రోజు పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, కేసులకు తీసుకుపోవడము, వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్నారు నక్సలైట్లు, గతంలో ఏం జరిగింది, వాళ్ళ మీద హరాస్మెంట్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అవి కూడా జరగొద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. చర్చలకు వచ్చే వాళ్ళను తప్పకుండా వాళ్ళు సాయుధ పోరాటం వదిలిపెడతామని చెప్పి సిద్ధంగా ఉన్నప్పుడు, మేము కాల్పులు విరమణ చేస్తానన్నప్పుడు తప్పకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. మా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ఎన్కౌంటర్లకు మాత్రం, అలాంటి కాల్పులకు మాత్రం సిద్ధంగా లేదు. మేము చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మీకు తెలియజేస్తాం. రైట్, ఇదే విషయంపై గాదే ఇన్నే గారి దగ్గరికి వెళ్దాం. గాదే ఇన్నే గారు, ప్రశ్న ఏదైతే మన జంగారెడ్డి గారు చెప్తున్నారు,
వాస్తవానికి చూస్తే ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టింది మాత్రం చిదంబరం. ఎప్పుడైతే అతను డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు ఉన్నారో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే గ్రీన్ హంట్ మొదలుపెట్టి అప్పుడు అంటే ఈ దండకారణ్య ప్రాంతంలో చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఏళ్ల పాటు ఈ